بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. بسم الله الرحمن الرحيم. فكذبوه فأنجيناه والذين معه في الفلك وأغرقنا الذين كذبوا بآياتنا إنهم كانوا قوما عمين. ఆయత్ నంబర్ 64. అయినప్పటికీ వాళ్ళు ఆయన మాటను అసత్యమని ధిక్కరించారు. మేము నూహ్ అలైహిస్సలాంను నావలో అతని వెంట ఉన్న అతని సహచరులను రక్షించి మా ఆయుధులను ధిక్కరించిన వారందరినీ ముంచివేశాం. నిశ్చయముగా వారు మరీ గ్రుడ్డిజనులుగా వ్యవహరించారు. 78. అంటే సత్యం పట్ల వారు అంధులుగా తయారయ్యారు. ఒక విషయం సత్యమని తెలిసినా దాన్ని సమర్థించాలనే, దాన్ని ఆశ్రయించాలనే ఆలోచన, ఇంగిత జ్ఞానం వారికి లేకుండా పోయింది. ఆయత్ నంబర్ 65. وإلى عاد أخاهم هودا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره أفلا تتقون. ఆయత్ నంబర్ 65. మేము ఆద్ జాతి వద్దకు వారి సోదరుడైన హూద్ అలైహిస్సలాంను పంపాము. నా జాతి ప్రజలారా, మీరు అల్లాను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా అని అతను చెప్పాడు. 79. ఆదు జాతి అంటే ప్రప్రథమం ఆదు జాతి అని భావం. వీరు యమన్లోని ఇసుక కుట్టలలో నివసించేవారు. శరీర దారుఢ్యంలోనూ కండబలంలోనూ వారు సాటి లేని వారిగా పరిగణించబడేవారు. దైవ ప్రవక్త హూద్ అలైహిస్సలాం ఈ జాతికి చెందినవారే. ఆయత్ నంబర్ 66. قال الملأ الذين كفروا من قومه إنا لنراك في سفاهة وإنا لنظنك من الكاذبين. ఆయత్ నంబర్ 66. దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు, పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం అన్నారు. 80. ఆద్ జాతి ప్రజలు కండబలంలోనైతే అందరికన్నా ముందంజ వేశారు, కానీ బుద్ధిబలంలో మాత్రం మరీ వెనకబడిపోయారు. తాము పూజిస్తూ వస్తున్న తమ తాత ముత్తాతల విగ్రహాలను విడిచిపెట్టి ఒకే దైవాన్ని ఆరాధించమని ప్రబోధించే ప్రవక్త వారి కంటికి బుద్ధిమాన్యం గలవాడుగా కనిపించాడు. ఆయత్ నంబర్ 67. قال يا قوم ليس بي سفاهة ولكني رسول من رب العالمين. ఆయత్ నంబర్ 67. ఓ నా జాతి వారలారా, నాలో ఏమాత్రమూ తెలివి తక్కువతనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. ఆయత్ నంబర్ 68. أوعجبتم أن جاءكم ذكر من ربكم على رجل منكم لينذركم واذكروا إذ جعلكم خلفاء من بعد قوم نوح وزادكم في الخلق بسطة فاذكروا آلاء الله لعلكم تفلحون. ఆయత్ నంబర్ 69. ఏమిటి? మిమ్మల్ని హెచ్చరించడానికి స్వయంగా మీ నుండే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు హితోపదేశం రావడం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్ మిమ్మల్ని నూహ్ అలైహిస్సలాం జాతి అనంతరం వారసులుగా చేసి మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతి గుర్తుంచుకోండి. అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందుతారు అని హూద్ అలైహిస్సలాం బోధపరిచాడు. 81. ఇంతటి బలాధిక్యత గల మరో జాతి ఇంతవరకు అసలు పుట్టించబడలేదు అని దేవుడు మరో చోట ప్రస్తావించాడు.
అల్ ఫజ్ర్ 8. ఈ బలపరాక్రమాలే మా తల పొగరును కూడా పెంచాయి. తమ కంటే బలవంతులు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? మన్ అషద్దు మిన్ కువ్వతన్ అంటూ వారు మీసాలు మెలివేయసాగారు. వారిని సృష్టించిన దైవం వారికన్నా బలవంతుడన్న సంగతి వారికి అర్థం కావడం లేదా అని అల్లా ప్రశ్నించాడు. హామీమ్ అస్సజ్దా 15. ఆయత్ నంబర్ 70. قالوا أجئتنا لنعبد الله وحده ونذر ما كان يعبد آباؤنا فأتنا بما تعدنا إن كنت من الصادقين. ఆయత్ నంబర్ 70. మేము అల్లాను మాత్రమే ఆరాధించాలని, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదిలివేయమని చెప్పటానికేనా నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడివే అయితే ఏ శిక్షణ గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం అని వారు అన్నారు. 82. తాత ముత్తాతల అందానుసరణ అన్ని కాలాల్లోనూ అన్ని జాతుల్లోనూ అపమార్గానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆదు జాతి కూడా ఈ అందానుసరణకే గురయింది. షిరుకును వదిలి తౌహీద్ మార్గాన్ని అవలంబించడానికి వారు సుతారాము ఒప్పుకోలేదు. దురదృష్టవశాస్తు ముస్లింలలో కూడా తమ పెద్దల ఆచారాలను అనుసరించే ఈ జాడ్యం ప్రబలంగా ఉంది. 83. మక్కాలోని కురైషులు కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇదే మాట అన్నారు. ఓ దేవా, ఇది నిజంగా నీ తరపు నుండి వచ్చిన సత్యమే అయితే ఆకాశం నుంచి మాపై రాళ్ల వర్షం కురిపించు, లేదా మరేదైనా బాధాకరమైన శిక్షను మాపై అవతరింపజేయి. అన్ఫాల్ 32 అని అన్నారు. బహుదైవోపాసన మనిషి అణువణువున పెనవేసుకుపోయినప్పుడు అతని మతి ఇలాగే చెడిపోతుంది. వారిలో ఏమాత్రము ఇంగిత జ్ఞానమున్నా, దేవా ఇది సత్యమే అయి ఉంటే దాన్ని గ్రహించే సద్బుద్ధిని మాకు వసగు అని వారు ప్రార్థించి ఉండాల్సింది. మొత్తానికి ఆది జాతి వారు నిర్మాణాత్మక ఫందాను అనుసరించే బదులు విచ్ఛిన్నకరమైన మార్గాన్ని ఎన్నుకుని దైవాగ్రహాన్ని చేజేతులా కొని తెచ్చుకున్నారు.